నమస్తే, వెల్కమ్ టు ఫోర్స్ ఎయిట్ టీవీ. నేను మీ వాసుదేవన్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నానికి ఆనుకొని ఉన్న అతి పురాతనమైన నియోజకవర్గం అది. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిషర్స్ చొరబడని ప్రాంతం, డచ్ పాలనలో ఉన్న ప్రాంతం ఇప్పటికీ ఆ రిమైన్స్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సముద్ర తీరాన్ని అనుకున్న భీమిలి టోపోగ్రఫీ ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, విశాఖపట్నం రూరల్ 4 మండలాలు వస్తాయి. మొత్తం పోలింగ్ స్టేషన్స్ 322, యావరేజ్ ఎలక్షన్ పర్ పోలింగ్ 1024 ఉంటాయి. అండ్ టోటల్ ఓటర్స్ పెద్ద నియోజకవర్గం ఎప్పుడు 2022 జనవరి నాటి లెక్కల ప్రకారం 3,29,000 మంది ఉన్నారండి. మేల్ ఓటర్స్ 1,63,000 అయితే ఫిమేల్ 1,65,000, 2,000 ఎక్కువే ఉన్నారు ఫిమేల్ ఓటర్స్. ఇక్కడ మొత్తం జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికలతో సహా 16 సార్లు జరిగాయి. అందులో తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒక్కసారి గెలిచింది, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కసారి, ప్రజారాజ్యం ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి. ఇక్కడే అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్కసారి గెలిచింది. అండ్ కులాల వారీగా గెలుపు చూస్తే క్షత్రియ సామాజిక వర్గం చాలా అధికంగా గెలిచారు, 11 సార్లు గెలిచారు. తెలగ కాపు 4 సార్లు, తూర్పు కాపు ఒకసారి, మొత్తం అంటే 16 మంది అనమాట. సరే, సామాజిక వర్గాల వారీగా ఓట్ల శాతం ఎలా ఉందని చూస్తే తెలగ, తూర్పు కాపు 17.5% ఉన్నారండి, మాల 11.74%. ఇది చాలా ఎక్కువ. నెక్స్ట్ ప్రిడామినెంట్ క్యాస్ట్ ఇక్కడ మాల. వీరు నిర్ణయిస్తారు ఏ అభ్యర్థి గెలుపు అవకాశాలనైనా వీరు నిర్ణయిస్తారు ఎక్కువ. తెలగ, కాపు, బలిజ స్వల్పమే 6.55%, యాదవ, మందాడి, గొల్ల 6.6%, నాగవంశీ 6.03%, కొప్పుల వెలమ 5.04%. కొప్పుల వెలమ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో బాగా స్థిరపడింది. అండ్ మత్స్యకార 3.79%, యాత 3.14%, దేవాంగుల, పద్మశాలి 3.07%, అండ్ రెడ్డిక 2.94%. ఇక్కడ ఈ కులం గురించి చెప్పుకోవాలి. అందరూ రెడ్డి కులానికి సామ్యం ఉందనుకుంటారు, కానీ రెండు వేరువేరు కులాలు. ఇక రజకులు 2.84%, నెయ్యలు 2.83%, వైశ్య 2.76%, క్రిస్టియన్ 2.58%, అండ్ పాత్రులు 2.42%. ఒరిస్సా నుంచి దిగుమతైన సామాజిక వర్గం ఇది. అండ్ క్షత్రియులు 2.27%. అదే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్షత్రియులు ఉన్నది చాలా స్వల్పం, 2.27%, కానీ 11 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. అంటే కులాలని ఈ నియోజకవర్గం ఎప్పుడూ పట్టించుకోలేదు. కులాల ప్రస్తావన అనేది 1983 తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత నుంచి కులాల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కానీ అంతకుముందు కులాలని పట్టించుకోవాలి. అభ్యర్థుల్ని ఎవరు మంచి, ఎవరు గట్టిగా నిలబడతారు, ఎవరు శాసనసభలో తమ వాయిస్ వినిపిస్తారని ఆలోచన చేసి వేసేవాళ్ళు. అండ్ అలాగే చూస్తే మనం మాట్లాడుకున్నాం, మాదిగ కులం 1.89%, శెట్టి బలిజలు 1.88%, బ్రాహ్మిన్ 1.67%, అలాగే నాయి బ్రాహ్మిన్ 1.58%, రెల్లి 1.43%, రెడ్డి 1.38%, అలాగే విశ్వ బ్రాహ్మిన్ 1.38%, క్రిస్టియన్ 1.20%, ముస్లిం 1.16%, గవరలు 0.97%, పట్నాయక్స్ 0.79%, కళింగులు 0.57%, అండ్ జంగమ దేవర్లు 0.43%, సొంది 0.41%, ఎస్టీ ఇతర కులాలు 0.36%, కుమ్మరి, కొండ కుమ్మరి 0.24% ఉన్నారండి. తెలుకుల 0.21%, మేదర 0.1%, సేదిగి 0.09%. ఇంకా మార్వాడి, అగర్వాల్, జైన్స్, గుజరాతీ, సెట్స్ వీళ్ళు వచ్చి 0.05% ఉన్నారు. చూసాం కదా, అంటే వివిధ కులాలు, వివిధ సామాజిక వర్గాల సమ్మేళనం ఈ నియోజకవర్గం. డచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాగే డచ్ వారితోటి ఈ నియోజకవర్గంలో వారి పరిపాలనలో ఉన్నప్పుడు వివాహ పరంగా సంబంధాలు కూడా ఉన్నాయి. డచ్ వారిని వివాహం ఆడిన కుటుంబాల వాళ్ళ వారసులు కూడా ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నారు. అండ్ ఒక రకంగా ఒక మినీ కాస్మో అంటారు భీమిల్ని. అత్యంత పురాతనమైన మున్సిపాలిటీ కదా. ఇప్పుడు అసలు ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు, ఎందుకంటే ఇంత పురాతన నియోజకవర్గం అసలు ఎప్పుడు ఏర్పడింది అనేది దగ్గర నుంచి ఎవరు గెలిచారు దాకా చూస్తే 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కరిగొట్ట సూర్యనారాయణ తెలగ సామాజిక వర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. అలాగే 55లో గొట్టిముక్కల జగన్నాథరాజు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ క్షత్రియ సామాజిక వర్గం. 80లో జరిగిన ఉప ఎన్నికలో పివిజి రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.
1955 తర్వాత 1960లో జరిగిన ఉప ఎన్నికలో 1960లో జరిగిన ఉప ఎన్నికలో పివిజి రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, 62 కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, 67 కూడా మళ్ళీ ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు పివిజి రాజు గారు. 1972లో ఆర్ఎస్డికే సూర్యనారాయణ రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి క్షత్రియ, వారు కూడా గెలిచారు. 1978 దాట్ల జగన్నాథరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1983లో పూసపాటి ఆనంద గజపతి రాజు గారు తెలుగుదేశం, పివిజి రాజు గారి తనయులు, వారు 1983లో అక్కడి నుంచి గెలిచారు. 85లో 85, 89, 94, 99 4 ఎలక్షన్స్లో ఆర్ఎస్డిపిఏ నరసింహరాజు తెలుగుదేశం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్డిపిఏ నరసింహరాజు గారు 5 సార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004లో కర్రి సీతారాములు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు తూర్పుకాపు. 2009లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రజారాజ్యం, అవంతి శ్రీనివాస్ అంటారు, ఈయన ప్రజారాజ్యం నుంచి కాపు. 2014లో గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం కాపు. మళ్ళీ 2019లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఇది ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం గురించి చెప్పాలంటే ప్రకృతి అందాలకి ఈ నియోజకవర్గం పెట్టింది పేరు. మొత్తం బీచ్ రోడ్డుని ఆనుకొని ఉంటుంది. డచ్ కన్స్ట్రక్షన్స్, డచ్ సిమెట్రీస్ కూడా ఇంకా అక్కడ ఉంటాయి మనకి. అండ్ కొంత పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఆంగ్లో ఇండియన్స్ కూడా ఉన్నారు, అంటే వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్లో. స్కూల్స్లో టీచర్స్ గాను వాళ్ళు పనిచేస్తుంటారు. అండ్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అక్కడికి వెళ్ళగానే మనకు కనిపిస్తుంది. ఈసారి భీమిలి నియోజకవర్గంలో మరి ముత్తంశెట్టి శ్రీనివాసుని మార్చాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అలాగే మరి తెలుగుదేశం పార్టీ కూడా భీమిలి కంచుకోటగా ఉంది, అన్నిసార్లు గెలిచింది. ఎప్పటి నుంచి చూస్తే మనకి 83 నుంచి చూస్తే 1919 వరకు జరిగిన 5 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి అది వదులుకోవటానికి సిద్ధంగా ఉండదు. తర్వాత 2014లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది, గంటా శ్రీనివాసరావు. సో ఈ క్రమంలో పివిజి రాజు లాంటి మేరు నగధీరులు రిప్రజెంట్ చేసిన ఈ నియోజకవర్గం, అలాగే వారి తనయులు పూసపాటి ఆనంద గజపతి రాజు గారు, వారు కూడా రిప్రజెంట్ చేసిన ఈ నియోజకవర్గం క్షత్రియ సామాజిక వర్గం చాలా తక్కువే ఉన్నప్పటికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ నియోజకవర్గం మీద ఉంది. వాళ్ళు చేసిన వితరణ, క్షత్రియ సామాజిక వర్గం చేసిన వితరణ, భూములు, స్కూల్సు, అలాగే నిరుపేదలకి భూములు ఇచ్చేయటం, అండ్ ఇవన్నీ కూడా ఈ రోజుకి ఆ నియోజకవర్గం మీద ప్రభావం చూపిస్తున్నాయి. బట్ కులాల ఈక్వేషన్స్లో ఈసారి దీన్ని తూర్పు కాపుకే ఇవ్వాలని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తున్న క్రమంలో ఒకవేళ ఇక్కడ జనసేన ఎంట్రీ ఇస్తే ఎవరు అనే దాని మీద కూడా పంచకర్ల ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇక్కడ కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు పంచకర్ల రమేష్. సో ఈ క్రమంలో ఒకవేళ జనసేన పట్టుబడితే ఈ నియోజకవర్గాన్ని జనసేనకు వదులుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా అది మనం వేచి చూడాలి.